మా అమ్మ ఎన్ని రకాల చట్నీ చేసినా సరే మా అమ్మ చేసిన ఉల్లి చట్నీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. హాయ్ ఎవ్రీవన్. ఈసారి మీ ఇంట్లో ఏదైనా టిఫిన్ సెక్షన్ పెట్టుకునేటప్పుడు సపరేట్గా ఈ ఉల్లి చట్నీ చేయండి. అసలు అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని. అసలు వంట రానోళ్ళు కూడా ఈ ఉల్లి చట్నీని చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. బట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయితే ఉల్లి చట్నీ మరీ తీయగా మరీ కారంగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనకి ఉల్లిపాయలు ఆల్రెడీ కొంచెం ఆగట్టుగా కారంగా ఉంటాయి కాబట్టి మనం ఉల్లి చట్నీలోని మిరపకాయలు అనేవి చాలా తక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయల క్వాంటిటీ బట్టి 2, 3, 4 అలా వేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న ఉల్లిపాయలకి 2 మిరపకాయలు అయితే సరిపోతుంది. మిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయించి మరీ బ్రౌన్ ఆనియన్స్ వచ్చేంతవరకు కాదు, జస్ట్ ఉల్లిపాయ వేగేంతవరకు వేయించుకొని దానిలోనే కొంచెం బెల్లం అలాగే చింతపండు కూడా యాడ్ చేయాలి. మీకు ధనియాల పౌడర్ లేకపోతే మిరపకాయలు వేసిన వెంటనే ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి అనమాట. కొంచెం జీలకర్ర వేయించుకొని వేపిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ కొట్టాలన్నమాట దాన్ని. ఇంకో విషయం ఏంటంటే మీరు ధనియాల పౌడర్ కాకుండా ధనియాలు వేసినట్టయితే మిరపకాయలు ధనియాలు వేగిన తర్వాత ఒక సపరేట్ బౌల్లోకి తీసిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోండి, లేకపోతే ధనియాలు బాగా మాడిపోతాయి అనమాట ఆనియన్స్ వేయించే వరకుని. సో తర్వాత మనం మిక్సీ కొట్టిన వెంటనే పోపు వేసుకోవాలి కదా. పోపులోనికి ఆవాలు ఆ పోపు దినుసులు అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా నేను ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాను. ఎందుకంటే నేను టేస్ట్ చూసేసరికి కొంచెం కారం తక్కువగానే ఉంది, అందుకనే వేసుకున్నాను. మీకు కారం ఎక్కువైతే మాత్రం ఎండుమిరపకాయ మరి యాడ్ చేయకండి. అలాగే మన కరివేపాకు వేసుకున్న తర్వాత పోపు వేసేసుకోవడం. ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.